వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? అందరితో ఒక విషయం గురించి షేర్ చేసుకోవడానికైతే వచ్చేసాను. మేమైతే ఎంతో ఆశగా విత్తనాలు అయితే నాటాం. మనం ఇంట్లో పెంచుకొని అవి మనం వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదా. ఇవి మన ఇంట్లో కాసిన కాయలని ఆ ఫీలింగే భలే ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు కాయలు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఇంతలో కొన్ని పిందెలైతే వేసింది. అమ్మయ్య ఇంకా కాయలు వచ్చేస్తాయని సంతోషంగా ఉంటే కొన్ని రోజులకి అవి కాస్త పడిపోయాయి. తర్వాత మళ్ళీ పిందెలేసి కాయలైతే కాసాయి. మేమేమో హార్వెస్టింగ్ చేసేద్దామని వెళ్తే ఎలా ఉన్నాయో మీరే చూడండి. అందుకే అప్పుడే చెప్పింది మా అమ్మ, ఇవేమంత బాగా కాయలేదు కదా, దేనికి ఇవి చూపించడం అని. నేనేమో లేదు తీయాల్సిందే అని వచ్చేసాం. కానీ ఇది కొయ్యడానికి చాక్ అయితే మర్చిపోయా అని తిడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇవి తుంచుతుంటే అస్సలు రావట్లే. నాకేం తెలుసు ఇలా అవుద్దని, బుజ్జివేగా వచ్చేస్తాదిలే అనుకుంటే తీరా చూస్తే బుడ్డివే కానీ చాలా ముదిరు అనిపించింది. అందుకే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. ఎప్పుడూ మనకి బయటికి ఒకలా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఇంకోటి ఉండొచ్చు కదా. మనుషులు కూడా అంతే కదా, బయటికి చాలా స్వీట్గా మాట్లాడతారు కానీ లోపల చాలా పెట్టుకో ఉంటారు. సరే అసలు మ్యాటర్ వదిలేసి ఇంకెక్కడికే వెళ్తున్నాం. ఎక్కడున్నా ఇన్ని రోజులు వెయిట్ చేసి చూస్తే లాస్ట్కి ఇలా అయ్యిందేంటో. మా అమ్మేమో వీటితో కూర ఏం చేస్తాంలే అని పడేసింది. వింత బుడ్డి బీరకాయలు కాయడం మా ఇంట్లోనే జరుగుతుందేమో, ఇంకెక్కడ జరగదేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది నైట్కంతా ఫ్లవర్స్ మాత్రం భలే పూస్తాయి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీరే చూడండి. నైట్కంతా ఎల్లో ఫ్లవర్స్తో భలే అందంగా ఉంటుంది. కానీ ఏం లాభం, కాయలు మాత్రం పనికిరావు. కానీ ఇంకేం చేస్తాం, ఫ్లవర్స్తో అయినా షోగా ఉందిలే అని ఉంచేసాం. ఎవరైనా ఇలానే ఫేస్ చేశారా? ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంట్లో ప్లేస్ ఉంటే ఏదో ఒక కూరగాయ మొక్కలు వేయండి. ఆర్గానిక్గా మన ఇంట్లోనే పెంచుకొని తింటే హెల్త్ కూడా బాగుంటుంది కదా. బయట ఏదైనా ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి. సో మీ హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా ప్లాన్స్ కానీ వేశారంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మీరు కూడా థింక్ చేయండి ఒకసారి. మీకు ఇది నచ్చినట్లయితే డెఫినెట్గా కమెంట్ చేయండి.
ఇంతకీ మీకు ఇవి ఏ కాయలని నేను చెప్పలేదు కదా, అయినా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి. ఇవి బీరకాయలు, కానీ అస్సలు అలా లేవు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ గైస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.